ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. అంతా బాగున్నారా? దేవుని కృప సమృద్ధిగా మీకు తోడై ఉండునగాక. మనిషి ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాడు. ఈ భయం శారీరకంగా మనం కొన్ని గుర్తుపట్టగలం. అంటే అప్పుల భయం కానీ, అనారోగ్య భయం కానీ, అందరూ వదిలేళ్ళారనే భయం కానీ, రేపు మంచి జరుగుతుందో లేదో అనే భయం కానీ, మొత్తం మీద భయాల వివరాలు నేను చెప్పనక్కర్లేదు. ఇంతో అంతో మీరు అనుభవిస్తున్న వాళ్ళే కదా. అయితే విచిత్రమైన అనుభవం ఏంటంటే, ఆ భయముల నుంచి నీకు విడుదల కలిగితే స్వేచ్ఛ, సంతోషం, ఆనందం ఉంటుంది. ఒక కీర్తనాకారుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆ విషయం మీ జ్ఞాపకం చేస్తాను. 25వ కీర్తన చాలా తేటగా రాయబడిన 7వ వాక్యం. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. దేవా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటున్నాడు. ఇతను భయం ఏమిటో తెలుసా? నా బాల్య పాపములు, నా అతిక్రమాలు. మనిషి తన ఆత్మీయ జీవితంలో ఈ వాక్యం దగ్గరకు వచ్చి నిలబడాలి. బాల్య పాపము అంటే చిన్నతనం నుండి చేసిన పాపాలు. అతిక్రమం అంటే ఎరిగి మాటను దాటి అతిక్రమించి చేసిన పాపాలు. 2 మాటలు అర్థమవుతున్నాయిగా. బాల్య పాపాలను పుట్టినప్పటి నుంచి చేసిన పాపాలు. రెండవది అతిక్రమాలు అంటే ఒక శాసనాన్ని అతిక్రమించడం, తండ్రి మాటను అతిక్రమించడం, మంచిని అతిక్రమించడం, చెప్పింది వినకుండా విచ్చలుడిగా అతిక్రమించి చేసే దోషాలు కూడా ఉన్నాయి. ఇతను భయం ఏమిటంటే, నా జీవితంలో పాపమున్న చోట నెమ్మది ఉండదు కదా. పాపమున్న ద్వారా కలవరం, ఆందోళన, రోగాలు, అన్నిటికంటే జీవితం ముగిస్తే నరకం, యమగుండంలో వేదన పడతాం. కనుక ఇప్పుడు ఒక ప్రార్థన చేస్తాను అని అతగాడు సమర్థుడైన దేవుని వైపు తిరిగి, నా అతిక్రమాలను, నా బాల్య పాపాలను జ్ఞాపకం చేసుకోబాకయ్యా, దయచేసి నన్ను క్షమించవా అని అంటున్నాడు. అంటే పాపంలో వచ్చే ఫలితం ఎంత గొప్పదో, పాపం మనిషిని వెంటాడితే ఇల్లు అల్లకల్లోలంగా ఉంటుందని, పాపం వల్లనే రోగం గనక మరింత కీడు జరగకుండానట్లు నీవు పాపం చేయబాకు అని ప్రభువు చెప్పిన మాట గుర్తొస్తుంది. ఈరోజు ఈ మాటలు విన్నాక ప్రియ దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో దరిద్రం కొంతకాలం తీరుతుంది, రోగం కుదురుతుంది, ఒకవేళ నష్టం బయటపడతావు. కానీ పాపం, అది అతిక్రమం, బాల్య పాపములు, అతిక్రమల నుంచి నన్ను జ్ఞాపకం చేసుకొని వాటి నుంచి విడుదల చేయవా. వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నా గుండె ఆగిపోతుంది, నేను శిక్ష అర్హుణ్ణేగా. ఎంత దారుణంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుభవేళ మీరు దేవుని సన్నిధికి ఆరాధన వెడుతున్నారు కదా. ప్రభు దగ్గర మోకరించి, ప్రభువా, అతగాడు చెప్పిన ప్రార్థనే మీరు చెప్పగలగాలి. నా పాపాలు జ్ఞాపకం చేసుకోబాకయ్యా, జ్ఞాపకం చేసుకుంటే శిక్ష నా మీద పడిపోతుంది. నా అతిక్రమాలని జ్ఞాపకం చేసుకుంటే నేను తలెత్తుకోలేనయ్యా, నా ముఖం కూడా నువ్వు చూడలేవు అంటూ బ్రతిమలాడు ఒప్పుకొని, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని కానీ ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు వెంటనే నిన్ను క్షమిస్తాడు, సరిచేస్తాడు, దయతో జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత నీ మనుగడ దీవెనకరంగాను ఆశీర్వదకరంగా ఉండి తన మార్గాన్ని బోధిస్తాడు, నీ మార్గం మీద వెలుగు ఉంచుతాడు, నీకు నెమ్మదిని కలుగ చేసి ఆ దుడుకు, ఆ బాధ, ఆ ఆందోళన, ఆ శిక్ష నుంచి విడుదల పొందాక ఎంత ఆనందంగా ఉంటావు. మరి ఈ రోజున ఈ మాటలు విన్నాకైనా దయచేసి నా పాపములను జ్ఞాపకం చేసుకోక నన్ను క్షమించాయని అడగొచ్చుగా. మీరు అడిగి చూడండి, భారం తొలగిపోయి మనశ్శాంతిగా ఉంటారు. ప్రశాంతత మీకు కలుగుతుంది, నిబ్బరం కలుగుతుంది. అమ్మాయ అని తృప్తిగా గాలి పీల్చుకునే రోజు వస్తుంది. అది యేసు రక్తం ద్వారా, యేసు సన్నిధిలో, యేసు నామానే జరుగుతుంది. నువ్వు ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి, దయచేసి నేను దీనికి భయపడుతున్నానయ్యా, నన్ను కనికరించవు అంటే యమగుండం నుంచి కాపాడబడతావు. నెమ్మది, సంతోషం నీతి మార్గంలో నడిపిస్తాడు. నిన్ను లేపి నిలబెట్టి అందరిలో తలెత్తుకునేట్టుగా చేయగలిగిన వాడు. ఆయన వైపు తిరిగి ఒక చిన్న ప్రార్థన చేసి చూడు. ప్రభు నిన్ను కనికరించి ఆశీర్వదించి దీవెనలతో నింపునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి. ఈ పాప భయం, ఈ అతిక్రమాల భయంతో మనిషి గడగడలాడుతుండగా నీ ఒక్కడవే విడిపించావయ్యా. ఈ శుభవేళ ఆ మాటలు వింటున్న దేవా, ఆ కుటుంబాల్లో కార్యం జరిగించండి. నెమ్మదిని, క్షేమాన్ని, సంతోషాన్ని
విడుదల, కుటుంబ బిడ్డలందరూ ఐక్యత, ఆనందం, రక్షణ, సంతోష సమాధానాలతో ప్రార్థనాత్మతో నడిపించి మేలు చేయండి. యేసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.